సత్యకుమార్ కు నిరసన సెగ తగిలింది. గుంటూరు మెడికల్ కాలేజీ పీజీ సీట్ల కౌన్సిలింగ్ లో అక్రమాలు జరుగుతున్నాయి అంటూ విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. తల్లిదండ్రుల సమస్యలు చెప్పుకునేందుకు వస్తే కనీసం వినకుండా వెళ్లిపోయారు అంటూ మంత్రిపై పేరెంట్స్ అసహనం వ్యక్తం చేస్తున్నారు. పీజీ మెడికల్ కౌన్సిలింగ్ ఫీజులు చెప్పకుండా కౌన్సిలింగ్ చేస్తున్నారు సార్ అదంతా కూడా థింక్ టు లాజికల్ కంక్లూజన్. గుంటూరు మెడికల్ కాలేజీ దగ్గర మంత్రి సత్యకుమార్ కు నిరసన సెగ తగిలింది. కౌన్సిలింగ్ లో లోపాలున్నాయంటూ విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఏం జరిగింది పూర్తి సమాచారం గుంటూరు ప్రతినిధి సాంబశివరావు అడిగి తెలుసుకుందాం. సాంబశివరావు. విజయచంద్రిక, గుంటూరు నగరంలోని ప్రభుత్వ మెడికల్ కళాశాలలో అవయవదానంపై అవగాహన కార్యక్రమానికి వచ్చిన వైద్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ కు మెడికల్ కాలేజీ విద్యార్థుల నుంచి కూడా నిరసన వ్యక్తం చేశారు. అయితే పీజీ కౌన్సిలింగ్ లో అక్రమాలు అస్తవ్యస్తంగా జరుగుతున్నాయని తల్లిదండ్రులు గత కొంతకాలంగా ఆవేదన చెందుతున్నారు. ఇదే అంశాన్ని వైద్య శాఖ ఉన్నతాధికారుల దృష్టికి గానీ మంత్రి దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రయత్నం చేసినా కూడా సాధ్యపడటం లేదు. ఈ రోజు గుంటూరు వచ్చిన మంత్రి దృష్టికి సమస్యను చెప్పేందుకు తల్లిదండ్రులుగా ఆయన మీడియాతో మాట్లాడిన తర్వాత ఒక మెడికల్ విద్యార్థి తండ్రి రఘుబాబు చెప్పే ప్రయత్నం చేసినా కూడా కనీసం మంత్రి వినిపించుకోకుండా అతను వెళ్లిపోవడంపై కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశాడు. మరోవైపు పక్కనే ఉన్న కమిషనర్ కృష్ణబాబు కూడా ఆయన్ని పక్కకి తండ్రిని పక్కకి వెళ్ళిపోమని ఆయన అసహనంగా మాట్లాడటంపై కూడా ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో మెడికల్ కౌన్సిలింగ్ పీజీ వాళ్ళ కౌన్సిలింగ్ ప్రక్రియ వల్ల విద్యార్థులు విద్యా సంవత్సరం నష్టపోయే ప్రమాదం ఉంది. దీనిపై కూడా చంద్రబాబు, నారా లోకేష్ గారు తక్షణమే స్పందించాలని కూడా వాళ్ళు ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వ వైద్య శాఖ ఉన్నతాధికారుల నిర్లక్ష్యం వల్ల విద్యార్థులు భవిష్యత్తు నాశనం అవుతున్నట్టు కూడా ఆయన ఆవేదన చెందుతున్న పరిస్థితి అయితే ఉంది. చంద్రిక. థ్యాంక్ యూ సాంబశివరావు.